ఆల్ వెల్కమ్ టు మెరిట్ మైండ్స్. ఈ రోజు మార్నింగ్ ఏ న్యూస్ పేపర్ చూసినా మెయిన్ హెడ్లైన్ వచ్చేసరికి ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది అనే హెడ్లైన్ మనకు కనిపిస్తుంది. ఇజ్రాయెల్ నిన్న ఇరాన్ యొక్క న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ లొకేషన్స్, టాప్ సైంటిస్ట్ ఇళ్ల మీద అండ్ టాప్ మిలిటరీ అఫీషియల్స్ మీద దాడి అనేది చేసింది. సో దీనికోసం మనం అసలు ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫాలోయింగ్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. థర్డ్ వచ్చేసి వై ఇజ్రాయెల్ స్ట్రక్ ఇరాన్. ఫోర్త్ వచ్చేసి ఇస్ దిస్ ద రైట్ టైం ఫర్ ద ఇజ్రాయెల్ టు స్ట్రైక్ ఆన్ ఇరాన్. నెక్స్ట్ వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ వార్ బోత్ ఆన్ ఇండియా అండ్ గ్లోబల్ కంట్రీస్ మీద. నెక్స్ట్ వచ్చేసరికి వే ఫార్వర్డ్. సో ఈ ఫాలోయింగ్ టాపిక్స్ అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో కాంప్రిహెన్సివ్ గా డిస్కస్ చేస్తాము. సో ఈ రోజు చాలా ఆర్టికల్స్ వరకు హిందూలో కూడా ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించే వచ్చాయండి. సో ఈ అన్ని ఆర్టికల్స్ కూడా ఈ రోజు హిందూలో వచ్చిన ఆర్టికల్స్. సో హిస్టరీ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దామండి. అంతకంటే ముందు ఈ రెండు కంట్రీస్ యొక్క మ్యాప్ పాయింటింగ్ ఒకసారి చూద్దాం. ఇరాన్ కి క్యాపిటల్ వచ్చేసరికి టెహ్రాన్, ఇజ్రాయెల్ కి క్యాపిటల్ వచ్చేసరికి టెల్ అవీవ్. సో ఈ టూ కంట్రీస్ చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ అండ్ నైబరింగ్ కంట్రీస్ బౌండరీస్ ఒకసారి చూసుకోండి. అండ్ వాటర్ బాడీస్ కూడా చూసుకోండి. మెయిన్ గా ఇరాన్ పర్షియన్ గల్ఫ్ చూసుకోండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చూసుకోండి, అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ చూడండి. అండ్ ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న నైబరింగ్ కంట్రీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది మీరు హోంవర్క్ లాగా చేయండి. ఇప్పుడు ఇరాన్ లో మేజర్ గా ఉంది ముస్లిం బేస్డ్ కమ్యూనిటీ అండ్ దాట్ టు షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. ఇజ్రాయెల్ లో జూస్ ఉంటారు. మరి ఇజ్రాయెల్ కి పాలెస్తీన్ కి ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. పాలెస్తీన్ లో ఎవరు మేజర్ గా ఉంటారు అంటే ముస్లిం కమ్యూనిటీ, అది కూడా సున్నీ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు. అండ్ ఈ నైబరింగ్ కంట్రీస్ లో లైక్ సౌదీ అరేబియాలో కూడా సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. సో చుట్టుపక్కల అంతా కూడా ముస్లిం కమ్యూనిటీ బేస్డ్ ఉంది. ఇజ్రాయెల్ ఒక్కటి జూస్ బేస్డ్ కమ్యూనిటీ అన్నమాట. సో ఇది ఎథనిసిటీ ఆఫ్ ద వెస్ట్ ఏషియా. మరి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇజ్రాయెల్ ఎప్పుడైతే 1948 లో సపరేట్ స్టేట్ గా ఫామ్ అయిందో ఫస్ట్ రికగ్నైజ్ చేసిన కంట్రీస్ లో ఇరాన్ ఒకటి అన్నమాట. అంటే ఇరాన్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు రికగ్నైజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ అనేది ఒకటి జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇజ్రాయెల్ లో మేజర్ గా జూస్ ఉంటారు. చుట్టుపక్కల అంతా కూడా ముస్లిం బేస్డ్ కమ్యూనిటీ ఉంది అండ్ పాలెస్తీన్స్ కూడా ముస్లిం బేస్డ్ కమ్యూనిటీ. సో పక్కన నైబరింగ్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ మీద వార్ కి వచ్చాయి ఇన్ 1948. ఆ వార్ లో కూడా ఇరాన్ డిడ్ పార్టిసిపేట్. సో ఇరాన్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ఫస్ట్ అరబ్ ఇజ్రాయలీ వార్. అండ్ తర్వాత పెహ్లవీ డైనాసిటీ అని ఇరాన్ లో ఉండేదండి. పెహ్లవీ డైనాసిటీ అండర్ షా మహమ్మద్ రెజా పెహ్లవీ. హీ యూస్ టు సపోర్ట్ బోత్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. సో ఆయన ఇరాన్ లో ఉన్నా కానీ హీ యూస్ టు సపోర్ట్ బోత్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఇస్లామిక్ రెవల్యూషన్ 1979 లో స్టార్ట్ అయిందండి. దాంట్లో పెహ్లవీ డైనాసిటీని ఓవర్త్రో చేసి రిలీజియస్ స్టేట్ అనేది ఫామ్ అయింది. రిలీజియస్ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఇట్ స్టార్టెడ్ సపోర్టింగ్ పాలెస్తీన్ అన్నమాట. సో పాలెస్తీన్ ని సపోర్ట్ చేస్తుంది, ముస్లిం కమ్యూనిటీని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద ఇజ్రాయెల్. సో అప్పుడు నుంచి వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది స్ట్రెయిన్ అవడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇరాన్ ఎప్పుడైతే రిలీజియస్ స్టేట్ గా ఫామ్ అయిందో ఇరాన్ వెంట్ అగేన్స్ట్ సౌదీ అరేబియా, వెంట్ అగేన్స్ట్ యుఎస్ఏ, వెంట్ అగేన్స్ట్ ఇజ్రాయెల్. దాని ఓన్ అంబిషన్స్ కోసం, రీజనల్ అంబిషన్స్ కోసం ఇట్ స్టార్టెడ్ గోయింగ్ అగేన్స్ట్ ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ సౌదీ అరేబియా. నెక్స్ట్ ఇరాన్ తన ఓన్ న్యూక్లియర్ డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ చేసింది. సో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ స్టార్ట్ చేసింది అంటే ఇట్ కెన్ ఈవెన్ స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ న్యూక్లియర్ వెపన్స్. దాని వల్ల ఇజ్రాయెల్ కి ఇబ్బంది కలిగింది. ఎందుకు, ఒకవేళ రేపు న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఇరాన్ కనుక డెవలప్ చేస్తే ఫస్ట్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ మీదే. కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే అంతకంటే ముందే వెళ్ళి ఆ పర్టికులర్ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబ్స్ వేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి కాన్ఫ్లిక్ట్ ఇంకా ఎక్కువైంది. అండ్ సైబర్ అటాక్ ఒకటి చేశారండి యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద 2010 లో. అప్పుడు ఇంకా స్ట్రెయిన్ అయిపోయే రిలేషన్షిప్. ఏ న్యూక్లియర్ ఫెసిలిటీ అంటే నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ. గుర్తుంచుకోండి, ఈ నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీదే నిన్న బాంబ్ వేసింది కూడా ఈ ఫెసిలిటీ మీద బాంబ్ వేశారు. సో 2010 లో సైబర్ అటాక్ చేశారు ఈ నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద. దాని వల్ల దీని ఫంక్షనింగ్ అనేది హిండర్ అయింది. సో ఇవి గొడవలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఇంతకు ముందు రిలేషన్షిప్ ఎలా ఉంది అని. మరి రీసెంట్ గా ఎప్పుడు గొడవలు స్టార్ట్ అయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. మనం 2010 వరకు అయిన టైం లైన్ ఒకసారి చూసాము. మరి 2023 నుంచి అయిన టైం లైన్ ఒకసారి చూద్దాం. 2023 అక్టోబర్ 7th హమాస్ మీద ఇజ్రాయెల్ అటాక్ అనేది స్టార్ట్ చేసింది. ఆ అటాక్ ని నిరసిస్తూ హెజ్బుల్లాస్ అండ్ హౌతీస్
ఎక్కువ ప్రెషర్ తీసుకొచ్చారు ఇజ్రాయెల్ మీద టు స్టాప్ అటాకింగ్ హమాస్. మరి హెజ్బుల్లాస్, హౌతీస్, హమాస్ కూడా ఆర్ బ్యాక్ బై ఇరాన్ యాజ్ పార్ట్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి నేను చెప్తానండి. సో ఈ 3 గ్రూప్స్ కూడా పార్ట్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ విచ్ ఆర్ బ్యాక్ బై ఇరాన్. ఈ మూడిటి మీద కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అండ్ డమాస్కస్ స్ట్రైక్. డమాస్కస్ అంటే ఈజ్ యువర్ క్యాపిటల్ ఆఫ్ సిరియా. సిరియాలో డమాస్కస్ లో ఉన్న ఇరానియన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అనమాట. నెక్స్ట్ ఇరాన్ ఏరియల్ అసాల్ట్. ఎప్పుడైతే తన ఎంబసీ మీద అటాక్ చేసిందో ఇజ్రాయెల్, ఇరాన్ వెంటనే 300 డ్రోన్స్ తో ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. సో ఇలా 2024 లో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది ఎరైజ్ అయ్యింది. దిస్ ఈస్ ద టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. ఈ ఈవెంట్స్ తర్వాత నిన్న జూన్ 13th 2025 లో మళ్ళీ అటాక్ అనేది జరిగింది. సో దిస్ ఈస్ ద టైమ్ లైన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యువర్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. మరి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈస్ బ్యాక్ బై ఇరాన్. ఎందుకు ఫార్మ్ అయింది అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ అగేన్స్ట్ యాంటీ వెస్టర్న్ అండ్ యాంటీ ఇజ్రాయిలీ స్టేట్ అన్నమాట. మరి ఏ పార్టీస్ ఉన్నారు ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో ఒకసారి చూద్దాం. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో హెజ్బుల్లా ఉన్నారు. హెజ్బుల్లా ఎక్కడ మేజర్ గా ఉన్నారంటే లెబనాన్ కంట్రీలో ఎక్కువగా ఉన్నారు. హమాస్ అండ్ ఇస్లామిక్ జిహాద్ పాలెస్టైన్. ఇస్లామిక్ జిహాద్ అండ్ హమాస్ మేజర్ గా పాలెస్టైన్ రీజియన్ లో ఉన్నారు. అన్సర్ అల్లా వీళ్ళని హౌతీస్ అంటాం. హౌతీస్ అనే పేరు మనకి ఎక్కువగా వినిపిస్తుంది. హౌతీస్ మేజర్ గా యెమెన్ లో ఉన్నారు. అండ్ వేరియస్ షియా మిలిటాస్ ఇన్ ఇరాక్ అండ్ సిరియా. వీళ్ళందరూ కలిసి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే దాన్ని ఫామ్ చేశారు. మేజర్ గా దీన్ని బ్యాక్ చేస్తుంది ఇరాన్. మరి ఇది ఎందుకు ఫామ్ చేశారు అంటే మేజర్ గా అగెయిన్స్ట్ ఇజ్రాయెల్, యుఎస్ అండ్ సున్నీ అరబ్ స్టేట్స్ లైక్ సౌదీ అరేబియా. వీళ్ళకి అగెయిన్స్ట్ గా ఫామ్ అయిందే ఈజ్ యువర్ యాక్సిస్ రెసిస్టెన్స్. దీంట్లో మేజర్ గా షియా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారండి. అండ్ అసలు దీని రూట్స్ ఎక్కడ ఫామ్ అయింది అంటే రూట్స్ ఆఫ్ యాక్సిస్ కెన్ బి ట్రేస్ టు ద ఆఫ్టర్ మాత్ ఆఫ్ ద 1979 ఇరానియన్ రెవల్యూషన్. సో 1979 ఇరానియన్ రెవల్యూషన్ అయిన తర్వాత సౌదీ అరేబియా, యుఎస్ఏ లాంటి కంట్రీస్ ఇరాన్ ని దూరం పెట్టడం స్టార్ట్ చేశాయి. అప్పుడు ఫామ్ అయిందే స్ట్రాటజీ ఆఫ్ ఫార్వర్డ్ డిఫెన్స్. ఈ ఫార్వర్డ్ డిఫెన్స్ స్ట్రాటజీని ఇరాన్ స్టార్ట్ చేసింది. ఫార్వర్డ్ డిఫెన్స్ స్ట్రాటజీలో ఇలాంటి ప్రాక్సీ గ్రూప్స్ కి సపోర్ట్ ఇస్తూ ఇజ్రాయెల్ మీద, సౌదీ అరేబియా మీద అటాక్స్ అనేవి సపోర్ట్ చేసింది. సో దిస్ ఈస్ యువర్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. మేజర్ గా రూట్స్ ఎక్కడున్నాయి? 1979 ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత దీని రూట్స్ అనేవి కనిపించాయి. దీంట్లో పార్టీస్ మేజర్ గా మనం చూసాం హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ వీళ్ళందరూ కూడా పార్టీస్ ఆఫ్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇది మేజర్ గా ఎందుకు ఫామ్ అయింది అంటే యాంటీ వెస్టర్న్ అండ్ యాంటీ ఇజ్రాయిలీ ఎజెండా మీద ఫామ్ అయిన గ్రూప్ ఇది. సో దిస్ ఈస్ అబౌట్ యువర్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. మరి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్? మనము టైమ్ లైన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ చూసాము. అసలు రీజన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి రిలీజియస్ అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. మనం అనుకున్నాం కదా ఎథనిసిటీ డిఫరెంట్. జూస్ ఏమో ఇజ్రాయెల్, ముస్లిమ్స్ ఏమో మెయిన్లీ షియా ముస్లిమ్స్ ఏమో ఇరాన్. సో వీళ్ళ మధ్య రిలీజియస్ అండ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. దీని వల్ల కూడా ఫస్ట్ రీజన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇజ్రాయలీ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్. మరి ఇజ్రాయెల్ పాలెస్టీన్స్ కి అగెయిన్స్ట్ గా వార్ అనేది చేస్తుంది, పాలెస్టీన్స్ కి సపోర్ట్ చేస్తుంది ఇరాన్. సో దీని వల్ల వీళ్ళ రెండింటి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. థర్డ్ రీజన్ వచ్చేసరికి న్యూక్లియర్ ప్రోగ్రామ్. మనం ఏమనుకున్నాం, ఇరాన్ ఈస్ వెరీ అంబిషియస్ టు డెవలప్ న్యూక్లియర్ వెపన్స్ అనమాట. ఆ న్యూక్లియర్ వెపన్స్ కనుక అది తయారు చేస్తే ఫస్ట్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ నే కాబట్టి ఇజ్రాయెల్ వెళ్ళి ఊరికి తరచుగా న్యూక్లియర్ సైట్స్ ఆఫ్ ఇరాన్ మీద బాంబ్స్ అనేది వేస్తుంది. సో దిస్ ఈస్ ద థర్డ్ రీజన్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. ఫోర్త్ రీజన్ వచ్చేసరికి జియో పొలిటికల్ రైవల్రీ. మరి జియో పొలిటికల్ రైవల్రీ అంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ రీజనల్ రైవల్స్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో ఇద్దరు కూడా మిడిల్ ఈస్ట్ లో ఇన్ఫ్లుయెన్స్ కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి జియో పొలిటికల్ రైవల్రీ అని ఇద్దరి మధ్య వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్. మనం ఏమనుకున్నాం, ఇరాన్ చాలా ప్రాక్సీస్ ని సపోర్ట్ చేస్తుంది లైక్ యువర్ హమాస్, హౌతీస్, హెజ్బుల్లాస్. సో ఈ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా ఇద్దరి మధ్య గొడవ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై దేర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఇరాన్ అండ్ యువర్ ఇజ్రాయెల్. అసలు ఈ పర్టికులర్ టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ ఎందుకు జరిపింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాము. October 7th 2023లో ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ ని అటాక్ చేశారో వెంటనే ఇజ్రాయెల్ మినీ వార్ అనేది స్టార్ట్ చేసింది అండి. ఫస్ట్ హమాస్ ని వీకెన్ చేసింది, తర్వాత హెజ్బుల్లాస్ ని వీకెన్ చేసింది, తర్వాత హౌతీస్ మీద వీకెన్ చేసింది. సో వీళ్ళందరూ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ కాబట్టి వీళ్ళందరూ వీకెన్ అయిపోయారు. అంటే వీళ్ళు వీకెన్ అవడం వల్ల ఇరాన్ కి ఎటువంటి సపోర్ట్, ఇరాన్ చుట్టూరు ఉన్న సపోర్ట్ సిస్టమ్ ని ఒక్కొక్కటి దెబ్బ కొట్టుకుంటూ ఇజ్రాయెల్ వచ్చింది. తర్వాత అసాద్ ఇన్ సిరియా మేజర్ గా
బషియార్ అల్ అసాద్ సిరియాలో ఉన్నప్పుడు ఆయన హీ యూస్ టు యాక్ట్ యాజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ హెజ్బుల్లా అండ్ టెహ్రాన్ అన్నమాట. సో అసాద్ రిజైమ్ రీసెంట్ గా సిరియాలో పడిపోయింది కాబట్టి ఆటోమేటిక్ గా సిరియా నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు ఇరాన్ కి. సో ఇరాన్ చుట్టూరు ఉన్న సపోర్ట్ సిస్టమ్ అంతా వీకెన్ అప్ అయిపోయింది. అండ్ మనం కనుక న్యూస్ పేపర్ ని ఫాలో అవుతూ ఉంటే న్యూక్లియర్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి బిట్వీన్ యువర్ యుఎస్ఏ అండ్ ఇరాన్. న్యూక్లియర్ డీల్ గురించి టాక్స్ జరుగుతున్నాయి. 6th రౌండ్ ఆఫ్ టాక్స్ ఈ వీక్ లో జరగాలండి. Oman is acting as the mediator. Kani Trump, he said that he is less confident of reaching an agreement. So he is very much less confident anta to sign the deal with Iran. So ఇది కూడా ఇజ్రాయెల్ కి ఒక ఫ్యాక్ట్ లాగా యాక్ట్ అయింది. ఎందుకు యుఎస్ఏ సపోర్ట్ చేస్తుంది నన్ను అని ఇజ్రాయెల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సో ఈ అన్ని రీజన్స్ వల్ల కూడా ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ ని నిన్న అటాక్ చేసింది. ఆ ఆపరేషన్ పేరు రైజింగ్ లయన్, మర్చిపోకండి. సో మిడిల్ ఈస్ట్ ఆన్ ఎడ్జ్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ నిన్న జరిగిన పరిణామాలని ఒకసారి చూద్దాం. సో నిన్న ఇరాన్ మీద ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్కడెక్కడ స్ట్రైక్ చేశారు అనేది మ్యాప్ అండి. మనం మేజర్ గా గుర్తుంచుకోవాల్సింది నాటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ గుర్తుంచుకోండి. ఇది మేజర్ న్యూక్లియర్ ఫెసిలిటీ ఆఫ్ ఇరాన్, దీని మీద అటాక్ జరిగింది. అండ్ వేరే ప్లేసెస్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాప్ వెరీ ఇంపార్టెంట్. రేపు ప్రిలిమ్స్ లో ఈ ప్లేసెస్ గురించే క్వశ్చన్స్ రావచ్చు. సో అందుకే గుర్తుంచుకోండి. సో అసలు ట్రిగర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇజ్రాయెల్స్ అపోజిషన్ అండ్ ఐఏఈఎస్ రెజల్యూషన్. నిన్న మొన్న న్యూస్ పేపర్ లోనే మనం ఐఏఈఎస్ రెజల్యూషన్ ఒకటి చూసాము. సో దట్ ఈస్ అ ట్రిగర్. ఇజ్రాయెల్ హ్యాస్ లాంగ్ అపోజ్డ్ ఇరాన్ యుఎస్ న్యూక్లియర్ టాక్స్. ఇది న్యూక్లియర్ డీల్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. 2015 లో సైన్ చేయబడింది బిట్వీన్ యువర్ ఇరాన్ అండ్ P5+1 కంట్రీస్. ఇరాన్ ఏమో తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్స్ ని తగ్గిస్తాను అని చెప్పి ప్రామిస్ చేసింది. P5+1 కంట్రీస్ ఏమో ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి మేము మీ మీద వేయము అని ప్రామిస్ చేశారు. దట్ ఈస్ యువర్ న్యూక్లియర్ డీల్. ఈ న్యూక్లియర్ డీల్ ని ఇజ్రాయెల్ ఫస్ట్ నుంచి అపోజ్ చేస్తూ వచ్చింది. And this time, concerns are heightened following an IAEA Board of Governors resolution declaring Iran non-compliant with its nuclear obligations. So, IAEA Board ఏం చెప్పింది అంటే Iran is not complying by the ఆబ్లిగేషన్స్ ఇంపోజ్డ్. ఇరాన్ ఇంకా ఎక్కువగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తుంది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఎక్కువ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటి? న్యూక్లియర్ బాంబ్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఆర్ న్యూక్లియర్ వెపన్స్ క్రియేట్ చేయడానికి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ వాడుకుంటుంది అని చెప్పి ఐఏఏ వాళ్ళు చెప్పారు. సో దిస్ యాక్టెడ్ యాజ్ ట్రిగర్ పాయింట్ ఫర్ ఇజ్రాయెల్. ఎందుకు? ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ ని కనుక తయారు చేస్తే ఫస్ట్ అటాక్ చేసేది ఇజ్రాయెల్ మీదే కాబట్టి ఇజ్రాయెల్ ట్రిగర్ అయ్యింది. IAEA's ఫైండింగ్స్ ఏమొచ్చింది అంటే ద రెజల్యూషన్ ఫాలోస్ అండ్ IAEA రిపోర్ట్ అక్యూజింగ్ ఇరాన్ ఆఫ్ కండక్టింగ్ సీక్రెట్ న్యూక్లియర్ యాక్టివిటీస్. సో IAEA బోర్డ్ ఏం చెప్పింది అంటే ఇరాన్ సీక్రెట్ గా న్యూక్లియర్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తుంది. ఇరాన్స్ ఎన్రిచ్ యురేనియం స్టాక్ పైల్ ఎస్పెషల్లీ ఎట్ 60% ప్యూరిటీ కంటిన్యూస్ టు గ్రో. సో ఎక్కువగా ఎన్రిచ్ చేస్తుంది. న్యూక్లియర్ పవర్ కోసం ఇంత ఎన్రిచ్మెంట్ అవసరం లేదండి. 60% ఆఫ్ ప్యూరిటీ వరకు అవసరం లేదు. 60% ఆఫ్ ప్యూరిటీకి వెళ్తున్నాము అంటే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం కోసమే వెళ్తుంది. సో ఇది IAEA ఫైండింగ్స్. సో ఈ ఫైండింగ్స్ వల్ల మేజర్ గా ఇజ్రాయెల్ భయపడిపోయి ట్రిగర్ అయిపోయి వెళ్ళి అటాక్ అనేది చేసింది ఇరాన్ మీద. సో ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య వార్ వల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏది ఎక్కడ వార్ జరిగినా ఇంపాక్ట్ ఆన్ ఇండియా, గ్లోబల్ ఇంపాక్ట్ అనేది మనం చూడాలి. సో ఇండియా మీద ఇంపాక్ట్ ఏంటి అంటే మన ఇండియాలో 80% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది మనం వెస్ట్ ఏషియా నుంచే తీసుకుంటాం. సో వెస్ట్ ఏషియాలో ఏమన్నా వార్ జరిగితే మన ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి ఇంపాక్ట్ పడతాయి. అండ్ నిన్న ఒక్క రోజు వార్ వలన 8% ఆఫ్ ద ఆయిల్ ప్రైజెస్ హైక్ అయ్యాయి. సో దీని వల్ల మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అదే మనం ఇందాక నేను చూడమన్నాను మ్యాప్ లో మేజర్ గా ఇరాన్ కి అరేబియన్ పెనిన్సులా కి మధ్యలో ఉంటది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కనుక క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా 20% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. మేజర్ ఇంపాక్ట్ మన ఇండియాకే ఉంటది. నెక్స్ట్ ఇంకోటి సూయిస్ కెనాల్ అండ్ రెడ్ సీ, ఈ రెండు కూడా పర్షియన్ గల్ఫ్ లో ఉన్నాయి. వీటి కనుక ఏమన్నా ఇంపాక్ట్ అయితే ఇండియాకి కూడా చాలా గట్టిగా ఇంపాక్ట్ అనేది పడుతుంది. ఇంకొకటి ఇండియాలో నుంచి చాలా మంది ఇండియన్ సిటిజన్స్ వెళ్ళి వెస్ట్ ఏషియాలో సెటిల్ అయ్యారు. బీట్ యువర్ UAE ఆర్ సౌదీ అరేబియా ఇలాంటి కంట్రీస్ లో సెటిల్ అయ్యారు కాబట్టి ఏదైనా వార్ జరిగితే మన డయోస్పరా కూడా ఇంపాక్ట్ అవుతారు. సో దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్ ఆన్ ఇండియా బికాస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్. మరి గ్లోబల్ గా ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది చూద్దాం. ఒకసారి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చూడండి అండి, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒమాన్ అండ్ యువర్ ఇరాన్ అండ్ దిస్ ఇస్ యువర్ పర్షియన్ గల్ఫ్ అండ్ దిస్ ఇస్ యువర్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. సో ఒకసారి మ్యాప్ చూసుకోండి. మరి గ్లోబల్ గా ఇంపాక్ట్ ఏంటి అంటే డిస్రప్టింగ్ ద ఆయిల్ ఫ్లో
త్రూ ద స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. మనం ఏమనుకున్నాం, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి 20% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ వెళ్తుంది. సో స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కనుక ఇరాన్ కి చాలా ఈజీ టు క్లోజ్ ఇట్. సో ఇరాన్ కనుక క్లోజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ట్రేడ్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. రీజనల్ ఇన్స్టెబిలిటీ మే ఆల్సో రివైవ్ దేర్ టెర్రరిస్ట్ క్యాంపెయిన్స్ బై నాన్ స్టేట్ యాక్టర్స్ లైక్ ఐసిస్ అల్ ఖైదా. సో ఇంత ఇన్స్టెబిలిటీ గనక వెస్ట్ ఏషియాలో ఉంటే ఆటోమేటిక్ గా ఇది ఒక ఛాన్స్ ఇస్తుంది ఐసిస్ కి అల్ ఖైదాకి మళ్ళీ రివైవ్ అవ్వడానికి. ఇఫ్ ఇరాన్ విత్డ్రాస్ ఫ్రమ్ న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ, న్యూక్లియర్ నెగోషియేషన్స్ విల్ లైక్లీ కొలాప్స్. ఈ వీక్ యాక్చువల్ గా న్యూక్లియర్ టాక్స్ అనేది అవ్వాలి యుఎస్ఏ కి, ఇరాన్ కి, ఒమాన్ లో. కానీ ఇప్పుడు ఈ వార్ వల్ల అది గనక ఆగిపోతే ఆటోమేటిక్ గా ఇరాన్ కి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది టు ప్రొలిఫరేట్ న్యూక్లియర్ వెపన్స్. సో దీస్ ఆర్ ద ఇంపాక్ట్స్ గ్లోబల్లీ. మరి వే ఫార్వర్డ్ ఏంటి? ఫస్ట్ వే ఫార్వర్డ్ వచ్చేసరికి డైలాగ్ అండ్ డిప్లొమసీ వాడి ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య వార్ ఎక్కువ అవ్వకుండా ఆపడం ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసరికి రీజనల్ కోఆపరేషన్. రీజనల్ గా వెస్ట్ ఏషియాలో ఉన్న రీజనల్ బాడీస్ ని యూజ్ చేసుకొని ఇద్దరి మధ్య పీస్ అనేది తీసుకురావాలి. థర్డ్ వచ్చేసరికి కంటిన్యూషన్ ఆఫ్ న్యూక్లియర్ టాక్స్ బిట్వీన్ యుఎస్ఏ అండ్ ఇరాన్. ఇది కంపల్సరీ అవ్వాలండి. లేకపోతే ఇరాన్ కనుక న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ కనుక తయారు చేస్తే చాలా ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి కంటిన్యూషన్ ఆఫ్ న్యూక్లియర్ టాక్స్ అనేది అవ్వాలి. సో నెక్స్ట్ వచ్చి లాంగ్ టర్మ్ విజన్ ఫర్ ద మిడిల్ ఈస్ట్. Regional powers could work together to establish a comprehensive security architecture for Middle East. So అన్ని కంట్రీస్ కలిసి కాంప్రిహెన్సివ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అనేది ఒకటి డిజైన్ చేయాలి. అడ్రసింగ్ అండర్లయింగ్ ఇష్యూస్ సచ్ as హిస్టారికల్ గ్రీవియన్సెస్, టెరిటోరియల్ డిస్ప్యూట్స్ అండ్ రీజనల్ ఎక్స్ట్రీమిజం. సో అందరూ కంట్రీస్ కూర్చొని వాళ్ళ మధ్య ఉన్న ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని పీస్ఫుల్ గా డిస్కస్ చేసుకొని ఒక లాంగ్ టర్మ్ విజన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మిడిల్ ఈస్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ రిజర్వ్స్ అన్ని మిడిల్ ఈస్ట్ లోనే ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ కనుక వార్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా గ్లోబల్ గా చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి అన్ని కంట్రీస్ కలిసి స్టెబిలిటీ ఇన్ మిడిల్ ఈస్ట్ అనేది ఎన్ష్యూర్ చేయాలి. సో దిస్ ఈస్ ద వే ఫార్వర్డ్ దట్ యూ కెన్ యూస్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మనం ఫస్ట్ అసలు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి కాన్ఫ్లిక్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అని చూసాము. తర్వాత టైమ్ లైన్ ఆఫ్ ద ఈవెంట్స్ చూసాము. మళ్ళీ రీసెంట్ గా జరిగిన ఇష్యూ గురించి అడ్రస్ చేసాము, రీజన్స్ చూసాము అండ్ వే ఫార్వర్డ్ కూడా మనం డిస్కస్ చేసాము. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్. We shall meet in tomorrow's session. Till then, happy learning.